హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు నేను సెలెక్టివ్ టూల్ గురించి చెప్తాను, అలాగే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో మీరు ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అందులో సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. నేను రిమోట్తో సెలెక్ట్ చేస్తున్నాను కదా, మీరు నీట్గా ప్లస్ అనేది పైన ఉంటుంది, అది క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకోండి. ఒకవేళ మీకు అదర్ది ఏమన్నా వచ్చినట్లయితే అనుకోకుండా మీరు అనుకోలేని ప్లేస్లో సెలెక్ట్ అయితే మైనస్ ద్వారా మీరు డ్రాగ్ చేసి దాన్ని తగ్గించుకోవచ్చు. సో ఇలా మీరు సెలెక్టివ్ టూల్తో నీట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క ఇమేజ్ని నీట్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. సో ప్రతిదీ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగే మన ఫోటోషాప్లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అలాగే మీకు ఫోటోషాప్ ఫోన్లో కావాల్సినట్లయితే ఫోటోపియా వెబ్సైట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో మీరు ఇలా నీట్గా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మైనస్ అనేది యూజ్ చేసినట్లయితే ఎక్కడైనా సెలెక్ట్ అవసరం లేని చోట మనం చేసుకోవచ్చు. సో ఇలా మీరు నీట్గా ఎడిటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఇలా మంచిగా వీడియోస్ చేస్తున్నాను. తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ మాస్క్ నొక్కుకోండి ఫ్రెండ్స్. ఫెదరింగ్ ఇచ్చుకోండి, ఫెదరింగ్ కూడా యూజ్ అవుతుంది. సెలెక్ట్ మాస్క్ నొక్కున్నట్లయితే మీకు ఇది వస్తుంది. సో మీరు ఎక్కడైతే డ్రా చేసుకోవాలో అక్కడ మళ్ళీ పైన మనకి ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ నొక్కినట్లయితే మీకు ఏరియా సెలెక్ట్ అవ్వలేనిది మనకు వస్తుంది. సో అవి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో అలా నీట్గా మీరు అడ్జస్ట్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు సెలెక్ట్ అన్న మాస్క్ ద్వారా. సో మీరు ఇలా నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇమేజ్ని నీట్గా, అన్ని ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ అండ్ మాస్క్లో. సో తర్వాత మీరు పైన రేడియస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ బార్లో రేడియస్ అవి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే స్మూత్, కాంట్రాస్ట్, ఫెదర్ ఇవి ఉంటాయి కింద. సో ఇవన్నీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. మీకు నచ్చిన ఏరియాలో సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫోటోషాప్లో. సో మీకు ఫోటోషాప్ గురించి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, అలాగే ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది మన ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు మీరు ఫోటోషాప్లో అవన్నీ. అలాగే ఫోటోపియా వెబ్సైట్లో మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ల్యాప్టాప్ లేదు, సిస్టమ్ లేదని బాధపడుతున్న వాళ్ళు ఫోటోపియా వెబ్సైట్లో నేర్చుకోండి. ఆల్రెడీ దాని గురించి మంచి వీడియో చేశాను మన ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. సో చూడండి. తర్వాత మీరు ఓకే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నీట్గా ఓకే క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఇంకొక కటింగ్ ఇమేజ్ కింద కావాలి మనకి. సో మీరు నీట్గా యాడ్ మాస్క్ నొక్కినా పర్లేదు, యాడ్ మాస్క్ నొక్కితే మీకు అది కనిపిస్తుంది ఇంకొక బ్యాక్గ్రౌండ్లో. సో అలా రైట్ క్లిక్ ఇచ్చుకొని మీరు కట్ ఇమేజ్ నొక్కున్నా సరిపోదు. రైట్ క్లిక్ ఇచ్చి కట్ చేసుకుంటే ఇమేజ్ అనేది కట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నీట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ నొక్కోవచ్చు, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని మనం రిఫ్లెక్షన్ అలాగే మన ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు మన ఇమేజెస్. సో ఇలా మీరు నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి ఫోటోషాప్లో. సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫొటోస్ అనేవి ఫోటోషాప్లో చేసేయవచ్చు. ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఫోటోషాప్లో. మీరు నేర్చుకోవాలి, కానీ ఫోటోషాప్ అనేది ఒక సముద్రం, దాన్ని నేర్చుకోవడం చాలా కష్టం. సో మనం నేర్చుకునే కొద్దీ వస్తూ ఉంటాయి మనకి స్కిల్స్ అనేవి. సో మీరు డైలీ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఫోటోషాప్. ఫ్రెండ్స్ ఇలా మీరు సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి కూడా చూస్తాను, మ్యాజిక్ వ్యాన్ టూల్. దీంట్లో మనం ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఏదైనా ఏరియా సెలెక్ట్ చేయాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక ఏరియాని, పర్టికులర్ ఏరియాని ఈజీగా మ్యాజిక్ వన్ టూల్ యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది అందుకే యూజ్ చేస్తారు. నేనైతే పెద్దగా వాడను, సో చెప్తాను మీకు చెప్పాలి కాబట్టి సెలెక్టివ్ టూల్ ఏమేమి ఉంటాయో. సో మ్యాజిక్ వన్ టూల్ అలా యూజ్ అవుతుంది. సో మీకు నచ్చిన ఏరియా, ఒక పర్టికులర్ ఏరియా, ఒక ఆబ్జెక్ట్ కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. ఇది అలా యూజ్ చేస్తారు. సో మీరు తర్వాత మళ్ళీ సెలెక్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, పైన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్ అని ఉంది ఫ్రెండ్స్, అది మాత్రం బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యేది సెలెక్ట్ ఏ మాస్క్, సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది. సో ఇది మనకి యూజ్ అవ్వడం వల్ల బాగా అందరికీ యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ ఈజీగా సెలెక్ట్ చేసి కట్ చేసుకోవచ్చు. మీరు అంత ప్రాసెస్ చేయట్లో స్టార్టింగ్లో చేసింది. సో
సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఫోటోషాప్లో. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను. సో సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, సెలెక్ట్ ఏ మాస్క్ మళ్ళీ చేసుకుని ఎక్కడైనా జస్ట్ సెలెక్ట్ అవ్వాలన్నట్లయితే అది స్టార్టింగ్లో చెప్పాను కదా, సో అలాగే చేయండి మీరు. సో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ పెట్టాను. ఫోటోగ్రఫీ గురించి నేను చేసిన అనుభవాలు, నేను చేసుకున్న ఫొటోస్, అలాగే నాకు తెలిసిన యొక్క ఎఫెక్ట్స్ అవన్నీ మీకు చెప్తాను. ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. అలాగే రా ఫాంట్ వెబ్సైట్స్ గురించి, ఫోటోషాప్ వెబ్సైట్స్ గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, దయచేసి వీడియోస్ చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి షేర్ చేయండి. ఎవరైనా ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు అవన్నీ, మీ ఫ్రెండ్స్ అవన్నీ, వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసి పంపండి ఫ్రెండ్స్. దయచేసి ఎలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.